పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకర్రా తమ్ముడు ఎన్నికి రామా ఎన్నికనా బాబు ఎన్నికి రావాలా పినాడి అది ఏ అప్పు పినాడి రావా
అశోక్ పినాడి అశోక్. కూటమి పాలన 2 సంవత్సరాలు. కొంచెం మాట్లాడదండి. ఈరోజు కూటమి పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 2 సంవత్సరాలలో వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, వాళ్లకు జ్ఞానోదయం కలగాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలుగా దీనికి వెన్నుపోటు దినం అనేది ఈరోజు దీనికి నామకరణం చేయడం జరిగింది. మనం చూస్తే 2 సంవత్సరాలలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ ఇవ్వలేదు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ఊరేసుకునే పరిస్థితి అయింది 2 సంవత్సరాల్లో. లాస్ట్ ఇయర్ చూస్తే 7 రూపాయలు 8 రూపాయలు ఉన్న మామిడి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యం వస్తే 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి 12 రూపాయలు ఇచ్చారు. అదే ఈసారి కేవలం 5 రూపాయలకు కూడా దించుకునే పరిస్థితి లేకుండా మామిడి రైతులకు ఉరితో పెట్టుకునే పరిస్థితి ఏర్పరిచిన ఈ కూటమి ప్రభుత్వం వెంటనే మామిడికి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా డిఎస్సిలో చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా మోసపోయారో దేశ చరిత్రలో ఎన్నడూ జరిగినంత విధంగా ఈ డిఎస్సిలో దగా జరిగిందంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ద్వంద్వ వైఖరితో జరుగుతూ ఉందో మనం అందరూ గ్రహిస్తున్నాం.